ఫ్రెండ్స్, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే వెజ్ అంటే కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ అంటాం, వీగన్ అంటే కంప్లీట్లీ ప్లాంట్ బేస్డే అంటాం, ఇంకేవి అనం. నాన్ వెజ్ అంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ మీట్ బేస్డ్ అంటాం. సో ఈ మూడింటికి మధ్య క్లియర్ కట్గా డిఫరెన్షియేట్ చేసి చూసుకున్నట్లయితే వెజ్ అంటే కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్సే తింటారు. లైక్ వెజిటేబుల్స్ అని, ఫ్రూట్స్ అని, గ్రెయిన్స్ అని, నట్స్ అని, లెగ్యూమ్స్ అని, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ యానిమల్ ఫ్లెష్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు అండ్ ఓన్లీ డైరీ ప్రొడక్ట్స్ మాత్రమే తింటారు. లైక్ మిల్క్ అని, చీజ్ అని, బటర్ అని, ఎగ్స్ అని ఇవే ఉంటాయి. వీగన్ అంటే కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయి. లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రెయిన్స్, నట్స్, సీడ్స్ అండ్ లెగ్యూమ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఎక్కడ చూసినా యానిమల్ ప్రొడక్ట్స్ లైక్ ఫ్లెష్ కానీ, మీట్స్ కానీ, ఎగ్స్ కానీ ఎక్సెట్రా ఇలాంటివి ఏమీ కూడా, డైరీ ప్రొడక్ట్స్ లైక్ ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, చీజ్ కానీ ఏమీ కూడా ఉండవు అనమాట. ఇలాంటివి ఏమీ కూడా తీసుకోరు. ప్యూర్ వేగన్ అనమాట. వెజ్కి వేగన్కి తేడా అయితే తెలిసింది కదా. వెజ్లో అయితే డైరీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, అదే వేగన్లో అయితే డైరీ ప్రొడక్ట్స్ కూడా మిక్స్ అవ్వవు. ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే తింటారు. ఇప్పుడు నాన్ వెజ్ గురించి చూసుకున్నట్లయితే, నాన్ వెజ్ అంటే వీళ్ళ గురించి చెప్పేది ఏమీ ఉండదు, ప్రతిదీ కూడా తినేస్తారు. వెజిటేబుల్స్ అని, ఫ్రూట్స్ అని, మీట్స్ అని, ఎగ్స్ అని ఎక్సెట్రా. ఒక మీమ్ కూడా ఉంది. సో రకరకాలుగా ఏది పడితే అది తినేస్తారనమాట. ఎగిరేవి, పాకేవి, నీళ్ళలో ప్రవహించేవి ఏది కూడా వదలనమాట. ప్రతిదీ తినేస్తారనమాట. సో నాన్ వెజ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. వెజ్ అంటే ఏంటి, వీగన్ అంటే ఏంటి, నాన్ వెజ్ అంటే ఏంటో మీకు క్లియర్ కట్గా 3 విషయాలు కూడా తెలిసినాయి అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మరెన్నో కావాలన్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.